సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు నాయకులు ఉన్నారు. ఒకసారి ఎంఆర్పిఎస్ నాయకులతో మాట్లాడిద్దాం. అసలు ఏంటి విషయం ఏంటన్నా? చాలా రోజుల కంటే దీనికి ఒక రాష్ట్ర కమిటీ ఉంటుంది, జాతీయ కమిటీ ఉంటుంది, పోలిట్ బ్యూరో కమిటీ ఉంటుంది. అన్ని కమిటీలు నిర్ణయం తీసుకొనే ఈ కార్యాచరణ చేస్తుంటాం. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమం బిఆర్ గవాయి మీద జరిగినటువంటి కార్యక్రమం. బిఆర్ గవాయి కూడా చెప్పిండు, ఇది నా పరిధిలో లేదు, అది పార్లమెంటు పరిధిలో ఉన్నది, అక్కడ పోయి చేసుకోండి, కావాలంటే మీరు దేవుని మీద నమ్మకం విశ్వాసం ఉంటే దేవుణ్ణి అడుక్కోండి అనేది అది ఆయన మాట్లాడడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని మతానికి సంబంధించినటువంటి శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, మతపరంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కూడా ఒక లాయరే, సీనియర్ లాయరు. మరి అటువంటి సీనియర్ లాయరు మరి ఆయన మీద దాడి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన మీద దాడి చేసిండంటేనే రాజ్యాంగం మీద దాడి చేసినట్టు, అంబేద్కర్ మీద దాడి చేసినట్టు, సుప్రీంకోర్టు మీద దాడి చేసినట్టు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 మంది మరి ప్రజల మీద దాడి చేసినట్టుగా గుర్తిస్తూ మేము గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా 18 మండలాల నుండి ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాము. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేశాక కార్యాచరణ ప్రకటిస్తూనే ఉంటాము, కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. ప్రతి ఊళ్ళో దప్పు కొట్టి సాటిపి ఆయనను అరెస్ట్ చేసేదాకా కార్యక్రమం ఉంటాయని కోరుతున్నాం. ఏంటంటే ఈ నిరసన దీని తర్వాత మళ్ళీ ఉంటుంది ఏంటి అసలు? ఈ నిరసన ఈరోజు కలెక్టర్కు మెమోరాండం ఇస్తూ రేపు 11వ తారీఖు రోజు అన్ని మండల కేంద్రాలలో మా కార్యకర్తలకు, కమిటీలకు మండల కేంద్రాలలో మెమోరాండం ఇస్తూ ఎంఆర్కు మళ్ళీ 22వ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి హైదరాబాద్లో లక్షలాది మందితోటి అన్ని కులాల వర్గాల ప్రజలను, పార్టీలను కలుపుకొని భారీ ధర్నా చేస్తూ, అదే రకంగా మరి 23 తారీఖు రోజు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అమరావతిలో కార్యక్రమం జరుగుతుంది. అది అయిపోయాక అన్నగారు దేశవ్యాప్తంగా పర్యటన చేయబోతుండు. ఆయన అరెస్ట్ చేసేంతవరకు, జైలు పెట్టేంతవరకు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటాలు, ఉద్యమాలు ఉంటాయని కోరుతున్నాం. ఇప్పుడు ఏదైతే మన అత్యున్నత భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానంపై ఈ దాడి, బిఆర్ గవాయిపై దాడి జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నదో అది ఒక గవాయి పైన కాకుండా సుప్రీంకోర్టు మొత్తం మీద దాడి మేము ఎంఆర్పిఎస్ పక్షాన పరిగణించడం జరుగుతున్నది. అది ఎవరైతే దాడి చేసినారో అనే ఒక సీనియర్ న్యాయవాది, తనకి ఆ సుప్రీంకోర్టు మీద ఉన్నటువంటి నమ్మకమా లేకుంటే తన ఎన్నుకున్న శక్తులు నడిపించినాయా అనేది ఆ కోణంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ, సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ తక్షణంగా వారి మీద చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ పక్షాన మేము కోరుతాం. సుప్రీంకోర్టు సీజే గారిపై దాడి చేయడం చాలా బాధాకరం, సిగ్గుచేటు. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 75-78 సంవత్సరాలు గడిచినా ఇంకా దళితులపై దాడులు అనేటివి ఆగిపోవడం లేదు. దీనికోసమని రాజ్యాంగ రూపకర్త అయిన దళితులైన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపకల్పించినా కానీ మమ్మల్ని, మా దళిత జాతిని గౌరవించాల్సింది పోయి ఇలాంటి దాడులు జరగడం అనేటిది సిగ్గుచేటు. దీనికి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తులను కఠినంగా శిక్షించి అదేవిధంగా ప్రత్యేకమైన చట్టాలు తేవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది దాడులు చేస్తారో కూడా తెలియదు. తరాలు మారిన మా దళితుల తలరాతలు అయితే మారడం లేదు. ఈ విషయంపై ప్రత్యేకంగా మా ముఖ్య అధినేత మందకృష్ణ మాదిగ గారు చెప్పిన ఏ కార్యాచరణ అయినా మేము తీసుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మొన్న అక్టోబర్ 7 తారీఖున జరిగినటువంటి బిఆర్ గవాయి గారిపై చేసి మన సుప్రీంకోర్టు జడ్జి ప్రధాన న్యాయమూర్తి గారిపై జరిగినటువంటి దాడిని నిరసిస్తూ, ఏదైతే సుప్రీంకోర్టు జడ్జి గారిపై చేసిన దాడిని చేసిన వారిపై దేశద్రోహులుగా గుర్తించి వారిని దేశ బహిష్కరణ చేయాలని ఎంఆర్పిఎస్ పక్షాన మేము ఈ మంచిర్యాల జిల్లా నుంచి కోరుతున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఇది పరిస్థితి. గవాయిపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే పరిస్థితి ఉంటే ఇంకా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తామని చెబుతున్న పరిస్థితి. నిరసన వ్యక్తం చేస్తూ ఇటు ప్రధానంగా ఎవరైతే గవాయికి సంబంధించి దాడికి కారకులైనరో వారిపైన
చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. మేము కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేసేంత వరకు మా ఆందోళన కొనసాగుతుందని చెబుతున్న పరిస్థితి. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఇంకా నిరసన కొనసాగుతుంది. ఇదే పరిస్థితి ఇంకా రాష్ట్ర రాజధాని వరకు వెళ్ళనుందని ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.